బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని 2 స్థానాలతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకైతే 10 రాష్ట్రాలకు కలుపుకొని ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలోని 2 రాజ్యసభ స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్టుగా వెల్లడించింది. ఈ ఎన్నికలు మార్చి 16వ తేదీన నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకునే గడువు, ఉపసంహరణ తేదీలు తదితర వివరాలను త్వరలోనే ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఇక తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలపై ఇప్పటికే రాజకీయ పార్టీలు చర్చ ప్రారంభమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు మిత్రపక్షాల మధ్య అభ్యర్థుల ఎంపికపై కీలక సంప్రదింపులు జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేల బలాబలాలు ఆధారంగా పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న స్థానాల సంఖ్యను బట్టి పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఏకగ్రీవ ఎన్నికల అవకాశాలు ఉండగా మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్చి 16వ తేదీన పోలింగ్ నిర్వహించిన అనంతరం అదే రోజు లేదా మరుసటి రోజున ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఎన్నికల ఫలితాలు రాజ్యసభలో పార్టీల సంఖ్యాబలంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.